ఈ స్థలం అయితే ఏ ఇల్లు అయితే నాకు కాదు అని మరి ఇవ్వను అన్నారు. అదే స్థలంలో దేవుడు నన్ను నిలబెట్టి ఈరోజు కింద ఇల్లు కట్టడానికి పైన చర్చి కట్టడానికి దేవుడు కృప చూపించారు. అదే స్థలంలో నన్ను కొట్టిన దెబ్బలైతే నిజంగా 2018లో ఇంక చనిపోతానన్న టైంలో మరి దేవుడు నన్ను నిలబెట్టారు. ఏ స్థలంలో నన్ను కొట్టారో అదే స్థలంలో అయ్యగారు వచ్చి పచ్చి మాన్ని రక్తంతో ఇలాగ కొట్టడం మీకు ఎంతవరకు న్యాయం? ఎవరో మనుషులు కదా, ఇది అడివా ఊరు అని ఏ స్థలంలో నిలబడి అయ్యగారు చెప్పారో అదే స్థలంలో మన 22వ తారీఖుని కటాక్ చేసి పైన చర్చి రూపంగా కట్టడానికి దేవుడు సహాయం చేశారు. అంతేకాకుండా ఎన్నో పరిస్థితులు ఆ మందిరం ఇలా మొదలు పెట్టాను, నాకైతే బాగోలేదు. మరి కెజిచ్లో మరి చాలా 10 రోజులు మరి చాలా చిక్కేవాను. ఆ పని చేసిన మేస్త్రికి కూడా బ్లేడ్ ఇలా కట్ అయిపోయింది గుండె దగ్గర. మరి చాలా ఇబ్బంది అయ్యి మరి కేసు పెట్టమని కేజీచ్లో చాలా ఇబ్బంది పెట్టారు. దాని నుండి కూడా దేవుడు తప్పించారు. ప్రశాంతం గారికి ఫోన్ చేసి అమ్మ ఇలాగ అయిందంటే ఏం భయం లేదు బంగారమ్మ ధైర్యంగా ఉండన్నారు. మరి నిజంగా దేవుడు ఆ విషయంలో కూడా